ఈరోజు దేవుని వాక్యం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం నుండి 29వ వచనం వరకు చదువుకుందాము. మారు మనసు పొందుటకు నేను దానిని నియమించి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీయు తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను. అయితే తయుతైరులో కడను వారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకొను వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైన మరి ఏ భారము పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనిడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము నిచ్చెదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వారిని పాత్ర వలె పొగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వచ్చిన యూసీవై కుటుంబ సభ్యులందరికీ ఉదయకాలపు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మహా కనికరం చొప్పున మరొక అవకాశాన్ని నాకు ఇచ్చాడు యూసీవైలో వాక్య పరిచయం చేయడానికి. అందుని బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మంచిదండి, మనము గత కొంతకాలం నుంచి ప్రకటన గ్రంథంలోని విషయాలను నేర్చుకుంటూ వస్తున్నాం. కానీ గడిచిన వారం మాత్రం ఈస్టర్ ప్లస్ గుడ్ ఫ్రైడే ఉన్న సందర్భంగా ఒక అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. మంచిది. మిగతా అంశం ప్రకటన గ్రంథంలో మనం తుయతైర సంఘం గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. యెజబేలు అనే స్త్రీ గురించి, సంఘంలో యెజబేలు యొక్క బోధ గురించి దేవుడు ఆ సంఘాన్ని హెచ్చరించిన విధానాన్ని మనము గత ముందు వారంలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. ఒక చిన్న అంశం ఉంది, దానిని కూడా నేర్చుకొని ఈ అంశాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంఘంతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇందాక చదవబడిన లేఖన భాగాలలో 21 నుంచి 29 వచనాలు. సంఘంలో ఏ సమస్య ఉంది అన్న విషయాన్ని క్రీస్తు వారు స్పష్టంగా తుయతైర సంఘానికి చెప్పాడు. ముందుగా సంఘాన్ని మెచ్చుకున్నాడు. తర్వాత అందులో ఉన్న సమస్య ఏంటో చెప్పాడు. తర్వాత దాని యొక్క పరిష్కారాన్ని కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ పరిష్కారంలో 2 విషయాలు ఉంటాయి. ఆయన ఇచ్చే సమాధానంలో 2 విషయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఏమనంటున్నాడు 21వ వచనంలో, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. 2 విషయాలు. పరిష్కారంలో లేకపోతే దేవుడిచ్చే సమాధానంలో, దేవుడిచ్చే సొల్యూషన్లో మనకు 2 విషయాలు ఆయన చెప్తాడు. సమయం ఇస్తున్నాడు ఆయన మారు మనస్సు పొందడానికి. ఏదైతే తప్పు మనలో ఉందో, లేకపోతే తప్పు ఏదైతే సంఘంలో ఉందో, ఏ పొరపాటు అయితే సంఘం చేస్తూ ఉందో, సంఘం అంటే నువ్వు నేను మనమే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నీలో నాలో మనలో ఏ పొరపాటు అయితే ఉందో ఆ తప్పేంటో దేవునికి ఖచ్చితంగా తెలుసు. సంఘంలో ఏం జరుగుతుందో దేవునికి ఖచ్చితంగా తెలుసు. ఎవరి హృదయంలో ఏముందో దేవునికి ఖచ్చితంగా తెలుసు. ఆయన చెబుతూ ఉన్నప్పుడు అవకాశం ఇస్తాడు. సరిచేసుకోవడానికి నేను దానికి అవకాశం ఇచ్చాను. దేవుని ప్రేమనే మనకు అర్థం కావాలి. ఇక్కడ వెంటనే శిక్షించడానికి ఆయన ఇష్టపడడు. ఎవరిని కూడా పనిష్ చేయాలన్నది ఆయన ఉద్దేశం కాదు. అనేక అవకాశాలు ఆయన ఇస్తాడు, సమయం ఇస్తాడు. ఇవ్వబడిన సమయంలో కూడా మనము మారు మనస్సు పొందకపోతే, మనము గ్రహించకపోతే
దేవుని చిత్తం తెలుసుకోకపోతే ఏం కాదులే, ఇప్పటిదాకా అవ్వలేదు కదా, ఏం అవ్వలేదు కదా, ఇంకేమవుతుందిలే అని ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే, ఆయన ఏమి చెయ్యట్లేదని కాదు దాని అర్థం. ఆయన అవకాశాలు ఇస్తున్నాడు అని అర్థం. ఏమి అవ్వట్లేదు మనకు అనంటే, ఏమి అవ్వట్లేదు సంఘానికి అంటే అర్థం ఏంటి అనంటే, ఆయన అవకాశాలు ఇస్తున్నాడు. అనేక మార్లు సేవకుల ద్వారానో, వాక్యం ద్వారానో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సరి చేసుకుంటావేమో, సరి చేసుకుంటావేమో, సరి చేసుకుంటావేమో అని. సంఘంతో కూడా అదే మాట్లాడుతున్నాడు. అనేక మార్లు నేను అవకాశం ఇచ్చాను. దానికి సమయం ఇచ్చి తిని మారు మనస్సు పొందడానికి అవసరమైన సమయం ఇవ్వబడింది దానికి. అప్పుడు రెండవ అంశాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మారు మనస్సు పొందకపోతే, మారు మనస్సు పొందడానికి అవకాశం ఇస్తాడు ఆయన. మారు మనస్సు పొందితే సరే క్షమించేస్తాడు. రెండవది ఏంటి అనంటే, పొందకపోతే, మారు మనస్సు పొందకపోతే, ఇది మనం కొద్దిగా భయపడాల్సిన విషయం. కొంచెం స్ట్రిక్ట్ గా, కఠినంగా ఆయన నిర్ణయాలు ఉంటాయి. అవకాశం ఇవ్వబడినప్పటికీ కూడా సరి చేసుకోకపోతే. కానీ ఈ సంఘం గురించి ఆయన చెప్తూ ఉన్న మాట, దాన్ని పొందుటకు నేను దానికి అవకాశం ఇచ్చి సమయం ఇచ్చితిని గాని, అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. జారత్వము విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. కొన్ని హృదయాలు చాలా కఠినంగా ఉంటాయి. అవకాశం ఇవ్వబడినప్పటికీ, సరి చేసుకునే అవకాశం ఇవ్వబడినప్పటికీ మారు మనస్సు పొందడానికి ఇష్టపడరు. ఈ సంఘం ఇష్టపడట్లా. ఎన్నోసార్లు చెప్పి చూస్తున్నప్పటికీ, ఎన్నో రోజులు అని చెప్పకూడదు, కానీ దేవుడు అనేక అవకాశాలు ఇస్తాడు. నెలలు ఎదురు చూస్తాడు, సంవత్సరాలు కూడా ఎదురు చూస్తాడు ఆయన. మారు మనస్సు పొందుతామేమో అని. కానీ మారు మనస్సు పొందనొల్లదు అని అంట ఈ సంఘం. ఎందుకు? ఆ స్పిరిట్ అలాంటిది. యెజబెలు స్పిరిట్, యెజబెలు బోధలు అలాగున్నాయి అందులో. దానికి అడిక్ట్ అయిపోయారు. అందులో నుంచి బయటికి రాలేని స్థితిలో ఉండిపోయారు. మారు మనసు పొందడానికి ఇష్టపడట్లా, పొందనొల్లదు. ఎందుకు? ఒక వ్యక్తి, లేకపోతే సంఘము, లేకపోతే ఒక కుటుంబము, లేకపోతే ఒక గుంపు, ఒక దేశం ఎందుకు సత్యమును గ్రహించలేకపోతుంది? ఎందుకు మారు మనసు పొందడానికి ఇష్టపడట్లా? అనేక కారణాలను మనం చూడొచ్చు. అనేక కారణాలను చాలా బైబిల్‌లో ఉన్నాయి, కానీ ఒక్క అంశాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆదికాండంలో 18వ అధ్యాయంలో 20 వచనంలో ఒక విషయము, దేవుడు అక్కడ ఆదాము దగ్గర, క్షమించండి, అబ్రహాం గారి దగ్గరికి వచ్చినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి వస్తారు కదండి. ఆ విషయంలో 20 వచనంలో ఒక మాట చదువుతాను. మరి యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుకను, వాటి పాపము బహుభారమైనది కనుకను, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను. చేయని యెడల నేను తెలుసుకొందునని. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. అబ్రహాం గారితో మాట్లాడుతున్న డిస్కషన్ లో ఆ విషయం ఆయనకు చెప్తారు. ఈ విషయం మనకు తెలుసు. అయితే సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆయన ఎందుకు నాశనం చేయడానికి వచ్చాడు? ఆ విషయం తెలుసు. సొదొమ గొమొర్రా పట్టణంలో జరుగుతున్న వ్యభిచారము ఎంత ఎక్కువగా ఉందో, భయంకరంగా ఉందో, ఈ విషయాలు మనకు తెలుసు. అయితే అక్కడ రాయబడిన మాట, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూస్తాను. సంపూర్ణముగా చేసిరో లేదో చూస్తాను అంటే అర్థం ఏంటి? దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు, దానికి ఎంత సమయం ఇచ్చాడు? సంపూర్ణముగా అంటే 99% కాదు, 100% తప్పులు చేస్తూ ఉండేంత వరకు దేవుడు అవకాశం ఇస్తూనే వచ్చాడు. ఒక తప్పు, 2 తప్పులు, 3 తప్పులు, తప్పు మీద తప్పులు చేసుకుంటూ, పొరపాటు చేసుకుంటూనే, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూనే, 1, 2, 3 అవకాశాలు కాదు, సంపూర్ణమైన అవకాశం ఇస్తున్నాడు అక్కడ. సొదొమ గొమొర్రా పట్టణానికి దేవుడు అనేక అవకాశాలు ఇచ్చాడు.
దేవుడు మనకు కూడా అనేక అవకాశాలు ఇస్తున్నాడు. కానీ మారు మనస్సు పొందడానికి ఈ సొదొమ గొమొర్రా పట్టణం ఎందుకు ఇష్టపడట్లేదు? ఎందుకు ఒక వ్యక్తి మారు మనస్సు పొందడానికి ఇష్టపడడు? అక్కడ జారత్వము విడిచి మారు మనస్సు పొందనొల్లదు అనే మాట చూస్తాం కదా, అదొక అంశం. అయితే యాక్చువల్‌గా సొదొమ గొమొర్రా పట్టణానికి ఉన్న లక్షణం ఏంటి? సొదొమ గొమొర్రా పట్టణం ఎందుకు మారు మనస్సు పొందని స్థితిలో ఉంది? కారణం ఏంటి అని అంటే, ఒక మాట యెహెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయాన్ని చదువుతాను. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయంలో 49వ వచనాన్ని చదువుతాను. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా, దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు అనున్నది. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండాను. అసలు సమస్య ఏంటి? ఎందుకు సంపూర్ణంగా చేసేంత వరకు దేవుడు ఎదురు చూశాడు? ప్రాబ్లం ఏముంది అక్కడ? మారు మనసు పొందడానికి, కానీ అది చేస్తున్న తప్పులను తెలుసుకోకపోవడానికి కారణం ఏంటి? ఒక వ్యక్తి ఎందుకు తప్పులు చేస్తూ, లేకపోతే మారు మనసు పొందడానికి ఇష్టపడడు? ఎందుకు ఇష్టపడడు? దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వము. గర్వము ఒక వ్యక్తిని మారు మనసు పొందడానికి అనుమతించదు కదా. ప్రైడ్. ఒక వ్యక్తి తనకున్న స్థితిని బట్టి గర్విస్తూ ఉంటాడు. అది ఏ స్థితి అయినా కావచ్చు, తనకు ఉన్న స్థితిని బట్టి. అది అధికారమా, లేకపోతే బలమా, బలగమా, కుటుంబమా, ధనమా, జ్ఞానమా. కొంతమంది పెద్ద సంఘాలలో, పెద్ద సంఘాలు ఉంటాయి కదండి, వాళ్ళకున్న స్థితిని బట్టి మన వాక్యంలో చూస్తే కొంతమంది రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయపడతారు. వారికి ఉన్న స్థితిని బట్టి వారికి గర్వం వస్తుంది. ఈ గర్వము మారు మనస్సు పొందడానికి అంత త్వరగా ఇష్టపడరు. మారు మనస్సు పొందనొల్లరు. గర్వం ఉన్న వ్యక్తిలో మారు మనస్సు త్వరగా రాదు. త్వరగా రాదు కాదు, రాదు. పొందనొల్లదు అనే చూసాము కదండి. ఎందుకు ఎందుకు మారు మనస్సు పొందడానికి ఇష్టపడదు ఆ గర్వం అంటే, తనకున్న సఫిషియన్సీని బట్టి, తనకు సమృద్ధి ఉంది, తనకు కావలసినది ఉంది. దేనినో చూసుకొని అతిశయపడుతూ ఉన్నాడు. దేనినో చూసుకొని అతిశయపడుతుంది కదండి. సొదొమ గొమొర్రాకు ఉన్న ఆ గర్వం ఎందుకు వచ్చింది అని అంటే, కలిగిన గర్వము ఆహార సమృద్ధి. ఎందుకు వచ్చింది దానికి ఆ గర్వము? ఆహార సమృద్ధి ఉంది కదండి. అంటే సెల్ఫ్ సఫిషియన్సీ అనేది చూస్తున్నాం మనకి. కొదువ లేని స్థితి. ఏది తక్కువగా లేకపోతే అన్ని ఉన్నాయి మనకి ఇంట్లో. రోజులు చక్కగా గడుస్తూ ఉన్నాయి. ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, కావలసిన బలం ఉంది, బలగం ఉంది, చుట్టుపక్కల వాళ్ళు, ప్రజలు ఉన్నారు, చెప్పిన మాట వినే వాళ్ళు ఉన్నారు కదండి. అన్ని ఉన్నాయి. సెల్ఫ్ సఫిషియెంట్, ఏది కొదువ లేదు. ఎప్పుడైతే మనకు సమృద్ధి ఉంటుందో, ఎప్పుడైతే మనకు ఇబ్బందులు లేకుండా అన్ని సమకూడి జరుగుతూ ఉన్నాయో, ఆ సమయంలో గర్వం వస్తుంది. ఆ సమయంలో దేవుని చిత్తాన్ని గురించి పట్టించుకోవడము తక్కువైపోతుంది. నిర్లక్ష్యం చేస్తాం కదండి. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తిలో ఎందుకు త్వరగా మారు మనస్సు పొందలేకపోతున్నాడు? దేవుని వాక్యానికి ఎందుకు రెస్పాండ్ అవ్వలేకపోతున్నాడు? ఇది చాలా సీరియస్ గా తీసుకుంటాడు దేవుడు. దేవుని ఉద్దేశమే అది కదా. క్రీస్తు వారు వచ్చింది అందుకు, మారు మనస్సు. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి కదండి. మారు మనస్సు లేకపోతే క్రైస్తవ జీవితమే లేదు. ప్రతిరోజు ప్రతి క్షణము కూడా సరి చేసుకోవడానికి ఇష్టపడేవాడే క్రైస్తవుడు. తప్పు జరుగుతుంది అని అనుకున్నప్పుడు, నాలో తప్పు ఉంది, నాలో పొరపాటు ఉంది అని అనుకున్నప్పుడు నేను సరి చేసుకోవాలి. ఈ విషయాన్ని గ్రహించినప్పుడు, నాకు ఆ సేవకుని పేరు గుర్తులేదు కానీ దాదాపు 90 ప్లస్ 95 అబోవ్ ఉన్న ఒక సేవకుడు పరిచర్య బాగా చేశాడు. పరిచర్య చేశాడు, ఇంకా శరీరం సహకరించట్లా.
సంఘానికి కూడా వెళ్ళి నిలవబడలేని స్థితిలో, తను చాలా బలహీన స్థితిలో ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండిపోయాడు. ఇంట్లోనే బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం. ఆ పరిచర్యను మళ్ళా అందరికి ఒకసారి చెప్పాలని ఒక జర్నలిస్టు సేవకుని దగ్గరికెళ్ళాడు. సేవకుని దగ్గరికెళ్ళి ఇంటర్వ్యూ చేద్దామని. ఇంటికెళ్ళినప్పుడు తన గదిలో, చిన్న గదిలో బైబిల్ చదువుకుంటూ కూర్చున్నాడు. తను ఆశ్చర్యపోయి అడిగాడు జర్నలిస్ట్, అయ్యా మీరు ఇన్ని సంవత్సరాలు పరిచర్య చేశారు కదా! అనేక మెసేజెస్ ఇచ్చారు. అనేక ఆత్మలను రక్షించుకున్నారు. అనేక సంఘాలను కట్టారు. మీరు అనేక మెసేజెస్ ఇచ్చారు. బైబిల్‌లో ఒక రకంగా చెప్పాలంటే మీకు తెలియని విషయం ఏం లేదు కదా! ఇంకా బైబిల్ చదువుతున్నారేంటి ఈ వయసులో కూడా అని అడిగాడు. ఆ సేవకుడు చెప్పిన మాట, నాలో ఇంకా ఏదైనా మార్చుకోవలసిన విషయం ఏమన్నా ఉందేమో. లేఖనాలు దేవుడు చాలా మర్మమైన విషయాలు ఇందులో రాసిపెట్టి ఉంచాడు. ఇంకా నాకు అర్థం కాని విషయాలు ఏమన్నా ఉన్నాయేమో. నాలో సరిచేసుకోవాల్సిన విషయాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో. నేను ఆయన వద్దకు వెళ్ళినప్పుడు నేను ఆయనలా కనిపించాలి. నా స్వరూపము ఆయనలా కనిపించాలి. ఆయన పోలికతో కనిపించాలి. ఇంకా మార్చుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయేమో అని చదువుతున్నాను అన్నాడంట. అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ జీవితం అనేది జీవిత కాలంలో మరణించేంత వరకు అనేక తప్పులు చేస్తూ ఉంటాం. అనేక పొరపాట్లు చేస్తూ ఉంటాం. సహజంగానే జరుగుతుంది అది. ఎందుకు లోకంలో జీవిస్తున్నాం, అంత త్వరగా మనము అడిక్ట్ అయిన విషయాల నుంచి బయటికి రాలేం. కానీ అర్థం చేసుకొని తప్పు చేస్తున్నాను అని గ్రహించకపోతే క్రైస్తవుడే కాదు. పొరపాటు చేస్తున్నాను అని గ్రహించకపోతే క్రైస్తవుడే కాదు. అదే ఇది తప్పు, ఇది పాపము, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన, దేవునికి వ్యతిరేకమైనది ఇది అని గ్రహించలేని స్థితిలో ఉంటే క్రైస్తవులము కాలేము. సరి చేసుకుంటూ ఉండడమే క్రైస్తవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశము. ఏ విధంగా, ఎంతవరకు? ఆయన స్వరూపం వచ్చేంత వరకు, ఈ లోకం విడిచిపెట్టేంత వరకు, ఆయన స్వరూపంలోకి మార్చబడేంత వరకు సరి చేసుకోవడం. ప్రతి చిన్న విషయం కూడా, ఎంత చిన్న విషయమైనా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ సరి చేసుకోలేకపోతున్నాము అంటే ఈ లక్షణాలు ఒకవేళ ఉన్నాయేమో మనలో ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి. సుఖస్థితి, సుధమకున్న పరిస్థితి ఏంటంటే సుఖస్థితి, సమృద్ధి ఉంది. దాని నుంచి గర్వం వచ్చింది. దానికి లోటు లేని, కొరత లేని స్థితి ఉంది. దానికి కదా గర్వం వస్తుంది. ఈ గర్వము మారుమనస్సు పొందడానికి ఇష్టపడదు. అది ఏం చేస్తుంది అంటే అది దీనులకును దరిద్రులకును సహాయం చేయకుండాను. సమృద్ధి ఉన్నప్పుడు ఇంకొక వచ్చే లక్షణము ఎవరిని పట్టించుకోం. నాకుంటే చాలు, నా కుటుంబానికి ఉంటే చాలు. ఇతరుల గురించి ఆలోచన చేయలేనిది క్రైస్తవే కాదు. ఇతరుల గురించి ప్రార్థన చేయలేకపోయినా, ఇతరుల మేలులు కోరుకోలేకపోయినా, ఇతరులలో మంచితనాన్ని చూడలేకపోయినా, ఎప్పుడు తప్పులే చూడడం కాదు, పొరపాట్లే చూడడం కాదు, దానిని సరిచేస్తూ వీలైతే వారిని బలపరుస్తూ, ఈ స్థితి లేనిది క్రైస్తవ్యం కాదు కదండి. దీనులకు దరిద్రులకు సహాయం చేసే స్థితిలో లేదు. అదని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు మారు మనస్సు రాదు ఒక వ్యక్తిలో? కంఫర్టబుల్ లైఫ్ ఉందేమో, సుఖస్థితి ఉందేమో, సరి చేసుకోవడానికి ఇష్టపడరు వీళ్ళు కదండి. ఒక్కొక్కసారి సమాజంలో ఉన్న స్థానాన్ని బట్టి, స్థాయిని బట్టి, ఒకవేళ నేను తగ్గించుకుంటే, క్రీస్తును వెంబడిస్తున్నాను అని అంటే కొన్ని విషయాలు కాంప్రమైజ్ కావాలి కదా. ఆయన వద్దన్న విషయాలు చేయకూడదు. అలాంటప్పుడు నన్ను తక్కువ చేసి చూస్తారేమో, నా స్థాయి తగ్గిపోతుందేమో. ఉద్యోగస్తులు కానీ, వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ, సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళు ఒకవేళ తగ్గించుకోవడానికి భయం అన్నమాట వాళ్ళకి. సమాజంలో నా స్థాయి పడిపోతుందేమో కదా. ఇలాంటి లక్షణాలు ఒకవేళ ఉన్నట్లయితే కొంతమంది పాపాన్ని ప్రేమించడము అంటే, లేకపోతే పాపానికి అడిక్ట్ అయిపోయి పాపము చేస్తూనే ఉంటారు. వాళ్ళు బయటికి రాలేరు. ఇక పాపాన్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు.
టెంపరరీగా పొందే ఆనందము, సంతోషము, దాని నుంచి బయటికి రావడానికి ఇష్టపడని వాళ్ళు. కొంతమంది దేవుని కృపను గ్రాంటెడ్‌గా తీసుకుంటారు. తెలిసి తప్పులు చేస్తూ పర్వాలేదులే ప్రార్థన చేసుకుంటే అయిపోతుంది. దేవుడు కృప కలిగిన వాడు గదా! కనికరం కలిగిన వాడు గదా! క్షమించేస్తాడు. ఆయన ప్రేమను లేకపోతే ఆయన కృపను టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసేసుకుంటూ ఉంటారు. పర్వాలేదు. ఏం కాదు ఒక్కసారే చేశాం గదా! అరే! తప్పు చేశాం ప్రార్థన చేసుకున్నాం పొరపాటు. మళ్ళీ అదే తప్పు నెక్స్ట్ టైమ్ గూడా చేస్తాం. మళ్ళీ ప్రార్థన చేసుకుంటాం. అలవాటుగా మారిపోతుంది. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మారు మనసు పొందనొల్లని స్థితిలో ఉన్నాము అనంటే చాలా 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 డేంజర్ జోన్‌లో ఉన్నాము అని అర్థం. కదా! అదే అంటాడు ఆయన ఇందాక ప్రకటన గ్రంథంలో. జారత్వము విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. కదండీ! ఎంత కఠినంగా ఉంటాయి. అవకాశాలు అలాగే ఇస్తాడాయన. సరిచేసుకునే అవకాశాలు అలాగే ఇస్తాడు. ఒకవేళ సరిచేసుకోకపోతే పనిష్మెంట్ కూడా అంత తీవ్రంగానే ఉంటుంది. చాలా సీరియస్‌గా తీసుకుంటాడు క్రైస్తవుల విషయంలో ఆయన. ఎందుకు? ఆ క్రైస్తవులను బట్టే తన నామం మహిమపరచబడుతుంది. ఆ క్రైస్తవులను బట్టే ఆయన నామము అవమానపరచబడుతుంది. దూషించబడుతుంది అన్యజనుల మధ్య. ఆయన నామము అవమానపరచబడితే ఆయన తట్టుకోలేడు. కదండీ! ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధులుగా జీవించడానికే తన పిల్లలు పరిశుద్ధులుగా జీవించాలని ఆయన ఇష్టపడతారు. మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. బహుశ్రమల పాలు చేతును. తట్టుకోలేమిక. కదండి! అందుకనే అవకాశం ఇవ్వబడుతున్నప్పుడే, సమయము ఇవ్వబడినప్పుడే సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చాలా మంది చేసే పొరపాటు అదే. మనల్ని మనం చూసుకోవడానికి బదులుగా ఎదుటి వ్యక్తిని చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఎదుటి వ్యక్తిలో ఉన్న తప్పులు, ఎదుటి వ్యక్తిలో ఉన్న పొరపాట్లు. దేవుని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది నాకు కాదులే ఎదుటి వ్యక్తికి సంబంధించిందిలే. ఆ వ్యక్తికైతే భలే సరిపోయేది ఈ వాక్యం అనుకుంటూ ఉంటాం సంఘంలో కూర్చున్నప్పుడు కదా! పాస్టర్ గారు భలే వాక్యం చెప్పారు. ఈ వాక్యం ఆ వ్యక్తి వినింటే భలే ఉండేది. భలే తగిలేది ఆ వ్యక్తికి. వాళ్ళ గురించి మాట్లాడడానికే దేవుడు సంఘానికి మనం నడిచింది. మనం అందరం ఎందుకు వెళ్తున్నాం? వేరే వాళ్ళ గురించి వాక్యం వెళ్తుందా? ఎవరి గురించి వాక్యం వెళ్తుందో చూడ్డానికా? కాదండి. సంఘానికి వెళ్తున్నామంటే నేను సరి చేసుకోవడానికి వెళ్తున్నా. దేవుడు నాతో మాట్లాడతాడు కాబట్టి నేను వెళ్తున్నా. ఆయన నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి నేను వెళ్తున్నా. నేను వెళ్తున్నా. నువ్వు వెళ్ళాలి. మనం వెళ్ళాలి. ఎవరంతకు వాళ్ళు. ఎవరి గురించో మాట్లాడడానికి కాదు. ఆయన నిన్ను పిలిచింది నిన్ను రక్షించుకుంది. నీతో మాట్లాడడానికే. నిన్ను సరిచేయడానికే. నిన్ను ఆయన స్వరూపంలో మార్చుకోవడానికే. నిన్ను నిత్యత్వంలో చేర్చడానికే. కదా! ఇది మనం ఆలోచన చేయాలి. లేకపోతే బహుశ్రమల పాలు చేస్తాను అని అంటున్నాడాయన. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరంద్రియములను, హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. ఆయనకు తెలుసు మన హృదయంలో ఏముందో, మన ఆలోచనలలో ఏముందో, మనం ఏం ఆలోచన చేస్తున్నామో, మన తలంపు అన్నీ ఆయనకు తెలుసు. ఆయనకు తెలియనిదంటే ఏది లేదు కదండీ! దాని పిల్లలను నిశ్చయముగా అంటే ఎవరైతే ఈ జెజబెల్ బోధను అనుసరిస్తూ ఉన్నారో వారి గురించి పిల్లలను అనంటే అనుసరించేవారు. ఆ బోధన అనుసరించేవారు. ఆ శిష్టాన్ని అనుసరించేవారు. ఆ మార్గంలో వెళ్ళేవారు. అలాంటి వారందరినీ చాలా మంది వెంటబెట్టుకొని పోతుంటారు కొంతమంది. సేవకులు గాని, పెద్ద పెద్ద సంఘాలు గాని తప్పులు చేసుకుంటూ సంఘాన్నంతటిని నడిపిస్తూ ఉంటారు అదే తప్పుడు మార్గంలో. లేకపోతే కుటుంబం అంతటిని ఒక వ్యక్తి రాంగ్ కాన్సెప్ట్ లేకపోతే రాంగ్ డాక్ట్రిన్ వినడం వల్ల కుటుంబాన్నంతటిని రాంగ్ రూట్ లో తీసుకొని వెళ్తా ఉంటాడు. పిల్లలందరినీ, కుటుంబాన్నందరినీ, విశ్వాసులనందరినీ, ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తప్పు చేసుకుంటూ తప్పుడు మార్గంలో. అలాంటి వారిని మంచం పట్టిస్తాను అని అంటున్నాడు కదా! భయంకరమైన విషయం. అందుకనే దేవుని మాటలను, లేఖనాలను ఎట్టి పరిస్థితిలో అలక్ష్యం చేయకూడదు.
మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ ఇది నాతోనే, ఒకవేళ అని కాదు, నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అనుకునే ప్రతిరోజు కూడా వాక్యం దగ్గరికి రావాలి. దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడో, నాలో ఏం పొరపాటుందో, నేను సరిచేసుకోవాల్సిన విషయాలేమున్నాయో అనే ఆశతో, ఆలోచనతోనే వచ్చినప్పుడు దేవుడు మాట్లాడతాడు ఖచ్చితంగా. కదండీ! అందుకనే జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంఘాలతో మాట్లాడుతున్నప్పుడల్లా నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు అనే విషయం గ్రహించాలి. 24వ వచనంలో తేతరో కడమ వారితో మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పున్నదేమనగా, అయితే అక్కడ కొంతమంది ఉన్నారు. యెజెబెలు బోధన అనుసరించని వారు, దేవుని చిత్త ప్రకారము జీవించే వాళ్ళు, విశ్వాసముతో స్థిరంగా ఉన్నవాళ్ళు. దేవునికి తెలుసు ఎవరు స్థిరంగా ఉన్నారో, ఎవరు విశ్వాసంలో జీవిస్తున్నారో, దేవుని మార్గాలను ఎవరు హత్తుకున్నారో, ఆయనను ఎవరు ప్రేమిస్తున్నారో, సంఘమంతా వేరే మార్గంలో వెళ్ళినా ఒక్కడు ఒకవేళ దేవుని చిత్తం చేస్తున్నా ఆ వ్యక్తి గురించి తెలుసు ఆయనకి. అదే నీ సంఘంలో ఒకవేళ నువ్వు దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నట్లయితే నీ గురించి ఆయనకు తెలుసు. ఆయన ఖచ్చితంగా నిన్ను పట్టించుకుంటాడు. నీతో నాతోనే మనతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఏదైతే అనుసరించక విశ్వాసంలో స్థిరంగా ఉన్నావో నీతో నేను మాట్లాడుతున్నాను అని అంటున్నాడు. అనేక మంది ఏ మార్గంలో వెళ్ళినా వారిని వెంబడించక, తప్పుడు మార్గంలో వెళ్తున్న వారిని వెంబడించక, సత్యమైన మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తున్న నీతోనే నేను మాట్లాడుతున్నాను అని అంటున్నాడు. ఆయనకు తెలుసు ఎవరు అలా జీవిస్తున్నారో, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇంకా నేను నీకు ఆ వేరు వేరు విషయాలు అనేక భారాలు ఏం పెట్టను ఆయనకు. అని ఏం భారం పెట్టను గాని అంగీకరింపక అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరిలో సాతాను యొక్క గూఢమైన సంగతులు, సాతాను గూఢమైన సంగతులు ఉంటాయి కదండి. మనం చూస్తాం సాతాను గురించి అనేక మిరాకిల్స్ కూడా వాడు చేస్తాడనే విషయం మనకు తెలుసు కదండి. ఒకవేళ మనం వీడియోస్లలో ఒకవేళ చూస్తూ ఉంటే ఎప్పుడైనా అప్పుడప్పుడు మనకి కొంతమంది నీళ్ళ మీద నడుస్తూ ఉంటారు, కొంతమంది గాల్లో ఎగురుతూ ఉంటారు. అంటే సాతాన్ యొక్క గూఢమైన సంగతులు అంటే దేవుని అవసరం లేదు. సెల్ఫ్ గా ఒక వ్యక్తిలో ఇన్‌డెప్త్ గా జ్ఞానం అన్నది ఒకటి ఉంది. ఈ జ్ఞానాన్ని ఒకవేళ మనము బయటికి తీయగలిగితే, ఈ జ్ఞానం మీద మనం ఒకవేళ ఆధారపడగలిగితే, ఈ జ్ఞానం మనల్ని సత్యమైన మార్గంలో నడిపిస్తుంది అనే అబద్ధము, మోసములో జీవిస్తున్న అనేక మంది. సాతాను ఎలా డైవర్ట్ చేస్తుంది అనంటే చాలా డిఫరెంట్, చాలా కనిపించినట్టుగా ఉంటుంది. అలా నడుస్తున్నారు అనంటే అర్థం ఏంటి? గాల్లో ఎగరగలుగుతున్నాడు, లేకపోతే నీళ్ళ మీద నడుస్తున్నాడు. కొన్ని అద్భుతాలు చేస్తూ చూస్తా ఉంటాం. ఎలా జరుగుతుంది? ఇదంతా అవసరం లేదు మనకి. మన మీద మనం ఆధారపడగలిగితే, మన మీద మనం ఫోకస్ చేయగలిగితే, మనలో ఇన్‌డెప్త్ గా మనకంటూ ఒక శక్తి దాచబడి ఉంది. జ్ఞానము లేకపోతే మనలో ఉన్న ఆ స్పిరిట్ మీద మనం ఫోకస్ చేయగలిగితే, ఆత్మ మీద మనం ఫోకస్ చేయగలిగితే మనం ఏదైనా చేయొచ్చు, ఏదైనా సాధించొచ్చు. ఈ విషయాలను మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. గూఢమైన సంగతులు దేవుణ్ణి పక్కన పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని వైపుగా ఆలోచన రాకుండా ఈ వ్యక్తి ఎలా చేయగలిగాడు? ఎలా సాధ్యమవుతుంది? ఇంక ఇది చేసినప్పుడు ఇంక వేరే వాళ్ళ అవసరం ఏముంది? అనేక అద్భుతాలు చేస్తూ ఉంటారు చాలా మంది. మన మీద మనం ఫోకస్ చేయడం. దేవుడు అవసరం లేదు. మన జ్ఞానము, మన ఆలోచన ఫోకస్ చేయగలిగితే సెల్ఫ్ నాలెడ్జ్ గురించి అన్నమాట. ఇది సాతాను యొక్క గూఢమైన సంగతుల గురించి. దేవుని సృష్టిలో వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని సృష్టిలో లోపాలున్నాయి, పొరపాట్లున్నాయి అని ఒక శిష్టాన్ని కూడా తీసుకొని వస్తున్నారు. ఈ తప్పు దేవుడైతే ఈ విధంగా సృష్టిస్తాడా? ఈ పొరపాటు పెడతాడా? ఈ ఆలోచన ఉంటుందా? లోపాలున్నాయి దేవుని సృష్టిలో. కాబట్టి సత్యం మీద నీకు బయలుపరచబడింది.
అంటే వాళ్ళు చెప్తున్నమాట ఇది కదా కరెక్ట్. కాబట్టి ఇలా వెళ్ళడంలో తప్పేముంది అని రాంగ్ రూట్ లో ఇవి ఇన్ డెప్త్ గా సబ్జెక్ట్ అది ఇన్ డెప్త్ గా గూఢమైన సంగతులు, సాతాను యొక్క గూఢమైన సంగతులు తెలుసుకోక అసలు వాటి గురించి పట్టించుకోక నా మార్గంలో నడుస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నేను ఒక మాట చెప్తున్నాను. నేను వచ్చే వరకు అంటే ఒక హోప్ కూడా దేవుడు ఇస్తున్నాడు కదా ఇక్కడ మనకి. నేను వచ్చే వరకు అంటే ఆయన త్వరలో రాబోతున్నాడు. నేను వచ్చేంత వరకు నువ్వు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకో. ఏ విశ్వాసముతో అయితే ఉన్నావో ఆ విశ్వాసంలో స్థిరంగా ఉండు. నేను వస్తున్నాను అతి త్వరలో. కదండి ఒక హోప్, ఒక కంఫర్ట్. దేవుడు ఒక ధైర్యాన్ని మనకిస్తున్నది ఏంటి అనంటే ఆయన రాబోతున్నాడు. నేనొస్తున్నాను త్వరలో. వారి క్రియల చొప్పున వారికి జీతం ఇయ్యడానికి నేనొస్తున్నాను. అయితే నువ్వు కలిగి ఉన్న దానిని నువ్వు గట్టిగా పట్టుకో. ఒకవేళ సరిచేసుకున్నవేమన్నా ఉంటే సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయి. సరిచేసుకొని నువ్వు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. అంటే దేవుడొస్తున్నాడు, ఆయన త్వరలో రాబోతున్నాడు అనంటే అర్థం ఏంటంటే అంతవరకు మనం కలిగి ఉన్న దానిని పట్టుకుంటూ సహిస్తూ ఉన్న ఎండ్యూరెన్స్ అనేది కూడా మనం చూడాలి కదా. అంటే అంతవరకు ఓపికతో ప్రతిదాని అవమానము, నిందను, శ్రమలను భరిస్తూ సహిస్తూ దీనికి ఒక ఎండ్ అనేది ఒకటి రాబోతుంది. ఆయన రాకడ అతి త్వరలో ఉంది కాబట్టి అంతవరకు సహించడానికి ప్రయత్నం చేయి. ఈ బోధ గురించి పట్టించుకోమాక. పట్టించుకోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి గురించి మాట్లాడుతున్నమాట. అదే అంటే నేను వస్తున్నాను అంటే ఆయన దేవుడు నీకు నాకు మనకు ఒక నిరీక్షణను ఇస్తున్నాడు. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయనే చెప్తున్నాడు నేను వస్తున్నాను. అంతవరకు నువ్వు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోమని ఆయన చెప్తున్నాడు. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. జాగ్రత్త అనే మాట చూస్తున్నాం కదా. అంతము వరకు నా క్రియలు జాగ్రత్త. జాగ్రత్తగా లేకపోతే అజాగ్రత్తలోకి వెళ్ళిపోతాం. నిర్లక్ష్యంగా ఉంటే వాడిలో అపవాది మనల్ని లాగేసుకుంటాడు కదా. అలక్ష్యం చేయకూడదు. దేవుని చిత్తాన్ని, మార్గాలను అలక్ష్యం చేయకూడదు. చాలా జాగ్రత్తగా జీవించాల్సింది క్రైస్తవ జీవితం. అలాంటి వారికి అధికారం ఇస్తాను అంటున్నాడు. ఆయన చేసే పరిపాలనలో, వేయేళ్ల పరిపాలనలో అధికారం ఎక్కడొస్తుంది మనకి? పరలోకంలో అధికారం ఉంటుందా? ఆయన మనకు ఒక అధికారాన్ని ఇస్తాడు. ఆయనతో పాటుగా పరిపాలన చేసే అధికారం అది కదా. అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారి ఏలును పరిపాలన చేయును. వారిని ఇనుప దండంతో ఏలుతూ ఉన్నాడు. ఇనుప దండముతో అనంటే ఆయన పరిపాలన వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన రాజ్యం స్థాపించబడుతుంది. ఆయన రాజ్యం స్థాపించబడినప్పుడు అందరూ ఆయనకు సబ్మిట్ చేసుకోవాలి కదా. కానీ కొంతమంది ఉంటారుగా, కొన్ని దేశాలు ఉంటాయి, కొన్ని అధికారాలు ఉంటాయి, త్వరగా లోబడరు వాళ్ళు ఆయనకి. ఆయన వచ్చినప్పటికీ త్వరగా లోబడరు. అవినీతి లేకపోతే ఎవరైతే పరిపాలన చేయడానికి దేవుడు నియమించారో వాళ్లకు వ్యతిరేకంగా చేయడానికి కూడా ఆ టైంలో వాళ్ళు పూనుకునే అవకాశం ఉంది. అందుకనే కఠినమైన పరిపాలన ఇనుపదన్నంతో వాళ్ళు ఎలా ఉంటుంది అని అంటే వ్యతిరేకంగా తన బిడ్డలను లేకపోతే పరిపాలన చేస్తున్న తన ప్రజలను ఎవరైనా ఏమైనా అన్నా ఇనుపదండంతో పరిపాలన చేస్తాడు. వాళ్ళను ప్రొటెక్ట్ చేస్తాడు. తన ప్రజలను ఎవరైతే అధికారం ఇవ్వబడిందో వాళ్ళను ప్రొటెక్ట్ చేస్తాడు. ఎవరైతే వ్యతిరేకంగా దేవునికి ఇంకా లోబడకుండా, ఆయన అధికారానికి లోబడకుండా జీవించే ప్రయత్నం చేస్తారో వారిని ఇనుపదండంతో, ఏ విధంగా అంటే కుమ్మరివాడు కుండను పగలగొట్టినట్టుగా. ఎందుకు కుండను పగలగొడతాడు కుమ్మరివాడు? కుండలు చేసుకోవడానికే ఉన్నాడు. కుండలు చేసుకోకుండా కుండలను పగలగొడతాడా? కాదు. పనికిరాని కుండలు ఉంటాయి కదా, దాని వలన ప్రయోజనం ఉన్న కుండలు ఉంటాయి. ఒకసారి కొట్టేస్తే పగిలిపోతుంది. అంటే అధికారుల యొక్క అధికారాన్ని బలాన్ని అణిచివేస్తాడు అని అర్థం. అలాంటి అధికారము తన బిడ్డలకు కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరైతే స్థిరంగా విశ్వాసములో ఉంటారో
వాళ్ళు ఆయనతో పాటు పరిపాలన చేస్తాడు. అదే పరిపాలనను వారికి ఇవ్వడానికి, అదే అధికారాన్ని వాళ్ళకు కూడా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ అధికారం తండ్రి నుంచి నేను పొందుకున్నాను. నా నుంచి నేను మీకు ఇస్తున్నాను. ఈ అధికారం ఇప్పుడు నాది. నేను మీకు ఇస్తున్నాను. ఆయనలా ఉండేవాళ్ళు, ఆయనలా జీవించడానికి, ఆయన మార్గంలో నడిచే వారికి ఇవ్వబోయే అధికారం ఇది. కదండీ! చివర్లో మనకు ఇవ్వబోయే అధికారం ఇది. ఆయన రాజ్యం స్థాపించబడినప్పుడు ఆయన కోసం జీవిస్తున్న వారికిచ్చే అధికారం ఇది. అందుకని మరియు అతని వేకువ చుక్కనిచ్చారు. వేకువ చుక్క అంటే క్రీస్తు వారు. చివరి అధ్యాయంలో చూస్తాము ప్రకటన గ్రంథంలో. సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అండి. అవకాశం ఇచ్చినప్పుడు మారు మనసు పొందుదాం. మారు మనసు పొందకుండా ఉండడానికి ఏ లక్షణాలు మనలో ఉన్నాయి మనమే గుర్తుపట్టాలి, మనమే సరి చేసుకోవాలి. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటుగా పరిపాలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. కలిగిన మనైనా ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ నామానికి స్తోత్రం 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 ప్రభా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ మంచి ఉదయకాల సమయంలో తండ్రి, ఈ రీతిగానైనా మేము నైనా ఈసీవై టీంలోనైనా చేరి ప్రార్థనలో పాల్గొనడానికి ఇచ్చినటువంటి మహాకృప కొరకు ధన్యత కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ననైనా ఏ యోగ్యత లేని దాన్ని అయినా ఉదయాన్నే లేపి నీ ప్రియ బిడ్డలతో కలిసి ననైనా ప్రార్థనలో పాల్గొనే భాగ్యాన్ని నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి, ననైనా విన్నటువంటి వాక్యాన్ని బట్టి ననైనా మేము మా జీవితాలను మేము సరి చేసుకునేదానికి సహాయం చేయండి ప్రభా. ననైనా వాక్యాన్ని మేము ననైనా విడిచిపెట్టకుండా ప్రభా, మా హృదయాల్లో మేము ననైనా ఉంచుకొని దాని ప్రకారం మా జీవితాలను మేము ముందుకు కొనసాగించుకునే దానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. విన్నటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నడిపిస్తున్నటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా తండ్రి, ననైనా ఈ పరిచర్య ముందుకు బాగా సాగగలుగుటకు నీ నీ కృపలో ముందుకు నన్ను ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరిని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దీవించి కాపాడమని వేడుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.